హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నాకైతే 2 సారీస్ ఆర్డర్ వచ్చినాయి. ఇంకా మేడం గారు అయితే పంపించినారు. ఒక ఎంగేజ్మెంట్ అలాగే ఒక మ్యారేజ్ ఉందంట, చేసి ఇమ్మన్నారు. 2 డేస్లో ఇచ్చేయని చెప్పినారు. నేనైతే 2 డేస్ ఎందుకులే 1 డేలో ఇచ్చేస్తానని చెప్పాను. ఇంకా నేను ఎప్పుడు నాకు ఆర్డర్స్ వచ్చినాయి, ఎన్ని ఆర్డర్స్ వచ్చినా కానీ నేను నైటే చేసుకుంటాను. డేలో అయితే వీలు కాదు పిల్లలతో. అందుకని నైట్ పిల్లలు పండుకున్నాక నేను 12 కల్లా స్టార్ట్ చేసినాను. కాస్ట్లీ శారీసే, కానీ నేను ఈ విధంగా ఎప్పుడు చూడలేదు. ఏమిటంటే మనం పాలు వేయించుకుంటాం కదా, అది కింద వేయించుకుంటాం మనం కుర్చీలకి కింద. సో ఇక్కడ శారీకి పైన కూడా వేయించారు. ఎందుకు ఈ విధంగా వేయించారు అని అయితే నేను అనుకున్నాను. తర్వాత ఈ శారీస్ ఒక ఆమె చేత పంపించారు. ఆ అక్క చెప్పింది నాకు, మేడం చాలా హైట్ ఉంటుంది, లోపలికి టక్ చేసుకోవడానికి శారీ హైట్ అన్నది సరిపోదు కదా, కొంచెం టక్ చేస్తే ఊడిపోతుంది, కాబట్టి ఇలా మేడం పాలు అటాచ్ చేయించి అప్పుడు టక్ చేసుకుంటుంది అని చెప్పారన్నమాట. అవునా అనుకున్నాను. నాకు ఇప్పటి వరకు తెలీదు ఈ విధంగా హైట్ ఉన్న వాళ్ళు చేస్తారని. ఎవరికైనా తెలియకపోతే షేర్ చేయండి, ఈ టిప్ యూజ్ అవుతుంది కదా. సో ఈ విధంగా మేడం గారు పాలన్నది ఇలా అటాచ్ చేయించుకున్నారు. సో మన కుర్చీల వరకు వస్తుంది అన్నమాట. అక్కడ మనం కుర్చీస్ పెట్టేసుకుని లోపలికి టక్ చేసుకుంటే ఇంకా వాళ్ళకి హైట్ సరిపోతుంది, ఇంకా అది ఊడిపోతుంది అని భయం కూడా ఉండదు. 2 సారీస్కి కూడా అదే విధంగా చేయించుకున్నారు. ప్రతి సారీకి కూడా ఈ విధంగానే చేయించుకుంటారంట మేడం. తర్వాత మేడం గారు ఫోటో పంపారు, హైట్ ఉన్నారు అందుకని ఈ విధంగా వేయించుకున్నారు అన్నప్పుడు నాకు తెలిసింది. సారీస్ కూడా చాలా బాగున్నాయి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నాకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ ఏ రోజు ఆర్డర్స్ ఆ రోజే చేసేసుకుంటాను. ఎందుకంటే చేద్దాం అనుకుంటే అవి ఎక్కువైపోతాయి కదా. అందుకే ఎంతో నాకు కొంచెం వాళ్ళు టైం ఇచ్చినా కానీ నాకు ఈ రోజు ఇస్తే నేను ఈ రోజు తీసి ఇచ్చేస్తామాట. ఆ విధంగా చేసేసుకుంటాను. ఎందుకంటే నాకు పిల్లలతో ఉన్నాను కదా, సో ఎప్పుడు ఏ టైం ఎట్లా ఉంటుందో తెలియదు. వాళ్ళు ఆడుకున్నప్పుడే మనం పని చేసుకోవాలి, లేదా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మనం పని చేసుకోవాలి. ఈ విధంగా అందుకే నేను నైట్లో చేసుకుంటాను. నాకు ఈరోజు సారీ తీసుకొస్తే ఈరోజు నైట్ చేసి టుమారో మార్నింగ్ అన్నది ఇచ్చేస్తామట. ఇది 2వ సారీ. ఈ సారీ కూడా సేమ్ అట్లనే ఫాల్ అన్నది అటాచ్ చేయించారు. ఈ సారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, టజల్స్ వచ్చినాయి 2 సారీస్కి కూడా. చాలా మంచిగా ఉంది. మేడం గారు చాలా హైట్ అండ్ వైట్ అన్నమాట. ఈ సారీ అయితే మేడం గారికి చాలా బాగా సెట్ అవుతుంది. చాలా బాగుంది కూడా, స్మూత్గా. కాస్ట్లీ సారీస్ 2నే. ఇంకా వీటన్నిటిని నేను చేసేసి అయితే మేడం గారికి పంపించేసినాను. మేడం గారు అయితే రాలేదు, ఒక అక్క ఉంటుంది అక్కడ, అక్క చేత పంపించినారు. సో నేను కూడా చేసేసి ఆ అక్కకి ఇచ్చేసినాను. అక్క తీసుకెళ్ళిపోయినారన్నమాట. తర్వాత నేను అడిగినాను మేడం గారికి సెట్ అయినదా లేదా, ఇంకా సారీస్ ఇస్తాను ఇవి సెట్ అయితే బాగా అని చెప్పేది. శాంపిల్కి అయితే 2 సారీస్ పంపించారన్నమాట. అడిగితే చాలా బాగా సెట్ అయ్యాయి అని చెప్పారంట. ఇంకా ఇదంతా సమ్మర్ కదా, ఇప్పుడు చాలా ఫంక్షన్స్ అవి ఉన్నాయి, ఇంకా పంపిస్తాను అని చెప్పారన్నమాట. ఈ విధంగా నేనైతే చేసేసి ఇలా కవర్లో ప్యాక్ చేసేసి ఇంకా వాళ్ళు మనకి తీసుకొచ్చిన బ్యాగ్ ఉంటుంది కదా, సో వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లో నేనైతే పెట్టేసినాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నాకు ఈ వర్క్ అయ్యేటప్పటికే నైట్ నాకు 3 అయిందన్నమాట. నేను 12కి స్టార్ట్ చేశాను, 3 అయింది. ఎందుకంటే మధ్యన పాపలు వేస్తూ ఉంది. ఇక పాప నిద్రపించుకుంటూ ఈ వర్క్ అన్నది నేను కంప్లీట్ చేశాను. మనకి ఎంత టైం పట్టినా పర్వాలేదు కానీ నీట్గా రావాలని చెప్పి అయితే నేను ఎక్కువ టైం తీసుకుని వాళ్ళు చెప్పిన మెజర్మెంట్ ప్రకారం, వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్ ప్రకారం అయితే నేను ఇది చేశాను. మేడం గారు చెస్ట్ ప్లీట్స్ అనేవి 5 ఇంచెస్ పెట్టమన్నారు. ఫస్ట్ ప్లేట్ ఇంకా అది 5 ఇంచెస్ పెట్టి మిగతావన్నీ చిన్నగా పెట్టి, అలాగే సెంటర్ ప్లేట్స్ అన్నీ మంచిగా పెట్టి చేసి ఇచ్చానమాట. వాళ్ళకి నచ్చినట్టుగా మనం పెట్టాలి. ఎందుకంటే మనకు నచ్చినట్టుగా పెడితే కట్టుకునేది మనం కాదు కదా, మేడం గారు, కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం పెట్టి ఇచ్చాను. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని అయితే చెప్పినారు. ఈ విధంగా సేఫ్టీ కోసం కూడా మంచిగా కవర్స్ పెట్టేసి, అలాగే వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లోనే నేను పెట్టేసి అన్నది ఇవ్వడం జరిగింది. ఈ సర్వీస్ ఎవరికైనా కావాలంటే చివరిలో నెంబర్ అన్నది యాడ్ చేస్తాను. బోర్బండ, గాయత్రి నగర్, తులసి నగర్, మాదాపూర్, హైటెక్ సిటీ లోకల్లో ఎవరన్నా సరే వచ్చి తీసుకురావచ్చు అన్నమాట. చాలా తక్కువ కాస్ట్కే చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.